ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ప్రైస్ లాట్. స్థానిక జిల్లా పరిషత్ వద్దనున్న మేరీల్యాండ్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో నర్సింగ్ శిక్షణలో సంవత్సరం పూర్తి చేసుకున్న 29వ బ్యాచ్ విద్యార్థినులకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, గౌరవ అతిథిగా విశాఖపట్నం ప్రావిన్సియల్ సుపీరియర్ సిస్టర్ రోజీ, ప్రిన్సిపల్ సిస్టర్ బాల జోయాసి, అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ దీప్తి, కరస్పాండెంట్ సిస్టర్ యాంజలినా, రెవరెండ్ ఫాదర్ జయరాజ్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు, ఆఫీసు సిబ్బంది మరియు 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీను, 41వ వార్డు ప్రెసిడెంట్ ఐతి మధుబాబు, టీడీపీ పార్లమెంట్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఐతి రవిబాబు, 35వ వార్డు ప్రెసిడెంట్ బొత్స రామిరెడ్డి, దక్షిణం ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, 35వ వార్డు టీడీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణను సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం గౌరవ అతిథులు మరియు ముఖ్య అతిథి ఎమ్మెల్యే వంశీకృష్ణను సాలువతో పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. తదుపరి ల్యాంప్ లైటింగ్ సందర్భంగా ఆయన తన చేతుల మీదుగా నర్సింగ్ విద్యార్థినులకు వెలుగుతున్న దీపాలను అనంతరం స్కూల్ ఆఫ్ నర్సింగ్ వ్యవస్థాపకులు పలు రకాల నాటికలను, సాంఘిక సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను ప్రదర్శించి అందరినీ అలరించారు. Teachers of purpose and the playing enjoyment of adults, that when she crossed the little,
then let me start. How do you think that you got salt in that room? You eat live. Why so? Why not I so without? Why do I eat like Mama? It's a very strange question you asked. Okay, then let me tell you a story. It is story. Yes, a story of a heroine. Heroine. Yes. Oh. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంటే రకరకాల పరిస్థితులు వచ్చిన వాళ్ళు కూడా దక్కులు తీసుకునే మనస్తత్వం ఎంతో మంచి హృదయం ఉంటే తప్ప అలాంటి పనులు ముందుకురాలని చెప్పి నా ఉద్దేశం. ఇంత మంచి వృత్తిని కొని ప్రజలకు సేవ చేయాలి, పేదలకు అండగా ఉండాలి, వృద్ధులకు కానీ వ్యాధులతో వచ్చిన వాళ్ళు కానీ ఒక మనతో సేవ చేయాలని ముందుకు వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇవాళ నర్సింగ్ అంటే సర్వీకి అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మనసు కలిగిన వారని నా ఉద్దేశం. రోగులకి సేవలు అందించడం అంటే మనం చూస్తూ ఉంటాం, ఏదంటే మన కష్టాలు వచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఇలా నమ్ముకొని ఇలాగా సర్వీస్ చేయాలని అవసరం నిజంగా గొప్ప మనసు కలిగిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఎంతో ఈ అన్ని హాస్పిటల్ నాకు చిన్నప్పుడు చూస్తా ఉన్నా, అటు ఓల్డేజ్ చాలాసార్లు వచ్చా, ఇక్కడ ఫస్ట్ టైం. సో ఈ సంస్థ కావాల్సినటువంటి హెల్త్ సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటు గవర్నమెంట్లో కానీ ఇటు స్థానికంలో కానీ ఎటువంటి ఇబ్బందులు నా దృష్టికి తీసుకొస్తే నేను చేసి పెడతానని మేనేజ్మెంట్ నా వంతు ఎలాంటి సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కూడా ఎక్కువ ముందుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తదుపరి ప్రిన్సిపాల్ సిస్టర్ బాల జోయాసి మీడియాతో మాట్లాడుతూ